ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు కలుగునుగాక. దేవుని వైపు తిరుగు అన్న ఈ వీడియో సిరీస్ ద్వారా మరోసారి మిమ్మల్ని ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడు చూపినటువంటి కృపను బట్టి ఆయనకి స్తుతి చెల్లిస్తున్నాను. ఈనాటి వాక్యానికై రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుకుందాం. అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. అనాది కాలం నుండి ప్రపంచమందంతటా నిత్యము నివసించు సర్వ సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్త అయిన దేవునిని విడిచి ఆయనకు ప్రతిగా ఈ మనుషుల్ని కానీ లేదంటే జంతువులు కానీ పక్షుల్ని కానీ ప్రతిమలుగా చేసుకొని వాటికి ఆరాధించడం, వాటిని పూజించడం అనేది జరుగుతూ వచ్చేది. అప్పుడైతే వారికి జ్ఞానం లేదు, విద్య లేదు గనుక ఒకరి తర్వాత ఒకరు అనేక జనరేషన్స్గా దేవునికి దూరమై జీవిస్తూ వచ్చేవారు. అయితే ఇప్పుడు నాగరికత కలిగి ఉన్నామని చెప్పుకుంటూ సైంటిఫిక్గా ఇంత డెవలప్ అయినప్పటికీ ఈరోజు దేవునికి సంబంధించినటువంటి రుజువులతో సహా వాస్తవాలు మన కనుల ఎదుట కనబడుచున్నప్పటికీ అయితే మనిషి ఈరోజు కూడా అదే అంధకారత్వంలో లేదా అదే మూఢత్వము కలిగి జీవించటం అనేది ఎంత దౌర్భాగ్యమో ఆలోచించండి మనిషి ఎంత దుస్థితిలో ఉన్నాడని. అవును నా సోదరులారా, ఒకవైపు మనిషి తన దురాశలను బట్టి తనను తాను హెచ్చించుకుంటూ తనకి అహంకారము ఎక్కువ అవడం వల్ల తాను దేవుడినని, తనకి విశేషమైన శక్తులు ఉన్నాయని, విశేషమైన జ్ఞానము కలదని, తాను దైవ సంబూతుడనని చెప్పుకుంటూ అనేకుల్ని తన వైపు ఆకర్షించుకుంటూ తనకు తెలుసు తను కూడా అందరిలాగే పుట్టాడని, తనకు కూడా అందరిలాగే ఆకలి దప్పులు కలవని, అలాగే ఒకరోజు తను కూడా అలాగే చనిపోతాడని కూడా తెలుసు. అయినప్పటికీ అనేకులు తన వైపు తిరిగినట్లుగా చేసుకొని తను మోసపోతూ ఒకవైపు తాను నాశనం చేసుకుంటూ అనేకుల యొక్క నాశనానికి కారణమవుతున్నాడు. ఇది ఎలాగుంటే ఈ ప్రజలు కూడా బుద్ధి లేని వారై అలాంటి వారిని వెంబడిస్తూ వారికి సాగిలపడుతూ పూజిస్తూ సమస్తాన్ని వారికి అప్పగిస్తూ వారు వెంట వెళ్ళడం మనం చూస్తున్నాము. అయితే అతని యొక్క నిజ స్వరూపం బయటపడినప్పుడు ఎప్పుడైతే తను దుర్మార్గుడని, ఎప్పుడైతే తను దుష్టుడని ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు అయ్యో మేము మోసపోయామే అని బాధపడటం కూడా మనం చూస్తుంటాము. ఆలోచించండి, ఒక మనిషి కానీ లేదా ఒక జంతువు కానీ లేదంటే ఒక ప్రతిమా స్వరూపం కానీ ఎలాగో ఎప్పుడు దేవుడు కాగలుగుతుంది? నా సోదరుడా, ఒక జంతువుని కానీ మీరు తీసుకున్నట్లయితే అది ఏదైనప్పటికీ పర్లేదు, ఒక గొర్రె కానివ్వండి, ఒక ఆవు కానివ్వండి, గుర్రం కానివ్వండి, ఏనుగు కానివ్వండి, ఏ విధమైనటువంటి ఆ జంతువు అయినప్పటికీ అది ఎప్పుడు పుడుతుందో దానికి తెలియదు. తన ఆయుష్కాలం ఎంతో దానికి తెలీదు. ఈ పూట తనకి ఆహారమైనను తన విశ్రాంతి ఎక్కడని కూడా దానికి తెలీదు. ఒకవేళ దానికి ఇబ్బంది కలిగినప్పుడు, దానికి శ్రమ కలిగినప్పుడు లేదా దానికి గాయమైనప్పుడు తనకు తానుగా అది సహాయం చేసుకోలేనటువంటిది, అది ఎప్పుడు చనిపోతుందో తనకే తెలియదు. అటువంటి ఒక జంతువు ఎలాగూ దేవుడు కాగలుగుతుంది? అది ఎలాగో మన మొరలు వింటుంది? ఆలోచించండి నా ప్రియ సోదరులారా, మన యొక్క సమస్యలకు అది పరిష్కారం ఎలాగ తీసుకొస్తుంది? అది మన మాటలు వింటుందా? దానికి అర్థమవుతుందా? ఆలోచించండి నా ప్రియ సోదరులారా. ఇదిలాగుంటే మనం చేసుకున్నటువంటి ప్రతిమలు, మనం చేసుకున్నటువంటి విగ్రహాలు అన్నవి మనం చెక్కితే కానీ, ఒక శిల్పి దానిని చెక్కితే కానీ ఒక రూపంలోకి అవి రావు. మనం ప్రతిష్ఠిస్తే తప్ప అవి దేవుళ్ళుగా పిలువబడవు. ఒకవేళ ఈ వైపు నుంచి ఆ వైపు పెడితే కానీ దానికి చలనం లేదే. తనకు తానుగా ఏమాత్రము చలించలేనటువంటి ఒక విగ్రహాలను, ప్రతిమలను మనము ఎలాగ దేవుళ్ళుగా చూడవచ్చు? ఆలోచించండి నా ప్రియ సోదరులారా. అవి మన మాటలు వినగలవా? అవి మనకు పరిష్కారం తెచ్చి ఇవ్వగలవా? అవి ఎలాగో మనకి దేవుళ్ళుగా ఉండగలవని మీరు ఆలోచించండి. ఎందుకంటే ఈ మనిషి అన్నవాడు ఈ సమస్తమైన సృష్టిలోనే జ్ఞానవంతుడిగాను బుద్ధిజీవిగాను దేవుడు చేసి ఉన్నాడు. ఉన్నతమైన వాడిగా మనిషి చేస్తున్నాడు. అయితే మనము చేసినటువంటి దేవుణ్ణి విడిచి ఇలా ప్రతిమలు చేసుకోవడం, లేదంటే జంతువుల్ని కానీ ఇతర మనుషుల్ని కానీ దేవుళ్ళుగా చేసుకోవడం అనేది ఎంతవరకు న్యాయము? ఆలోచించండి నా ప్రియ సోదరుడా. నా దేవుడు అంటున్నాడు, వారు సృష్టికర్తను విడిచి సృష్టిని పూజిస్తున్నారని చెప్తున్నాడు. అవును నా ప్రియ సోదరుడా, ఈ మాటలు మీకు కఠినంగాను, ఇబ్బందిగాను, బాధగాను ఉండొచ్చేమో. అయితే
మీరు నమ్మినా నమ్మకపోయినా, మీకు ఇష్టం లేకపోయినా, ఇవి వాస్తవాలన్న విషయాలు మీకు కూడా బాగా తెలుసు నా ప్రియ సోదరుడా. ఆలోచించండి, ఒకవేళ మీ కన్న బిడ్డలు మిమ్మల్ని తల్లిదండ్రులుగా కాదనుకొని ఇతరుల దగ్గరికి వెళ్తే ఎలా ఉంటుంది? లేదంటే మీరు మీ తల్లిదండ్రులను విడిచి ఇతరులను తల్లిదండ్రులుగా అనుకుంటారా? అలా వెళ్ళగలరా? సాధ్యమా? ఆలోచించండి. నా మాటలు వింటున్నటువంటి నా ప్రియ సోదరుడా, ఒకవేళ నువ్వు అనొచ్చు, నా విశ్వాసం నాకు గొప్పది, నేను చేస్తున్నటువంటి భక్తి నాకు శ్రేష్టమైంది, అది వాస్తవాలకు దూరమైనప్పటికీ పర్వాలేదు, నాకు ఒకవేళ ఇంకా నేను అంధకారంలో ఉన్నప్పటికీ నాకు పర్వాలేదు, ఇది మౌఢ్యత్వమని అనిపించినప్పుడు కూడా పర్వాలేదు, నా విశ్వాసం నాకు గొప్పది, నేను చేస్తున్నటువంటి భక్తి నాకు ముక్తిని తీసుకొని వస్తుంది, నా పితరులు ఇలాగే చేసి చనిపోయారు, నేను కూడా ఇలాగే ఉంటాను, నేను కూడా ఇలాగే చేస్తాను, మీరేమన్నా చెప్పండి, కానీ ఈ విషయమై నేను చేసేది కరెక్టే అని ఒకవేళ మీరు అనుకున్నట్లయితే మీ యొక్క నిర్ణయాన్ని మీ విజ్ఞతకే నేను వదిలివేస్తున్నాను. ఈ విషయమై నా దేవుడు కూడా మిమ్మల్ని ఎప్పుడు ఫోర్స్ చేయడు నా ప్రియ సోదరుడా. ఎందుకంటే దేవుని రాజ్యంలో నివసించాలి అన్న విషయము మీ యొక్క అంగీకారంతోనే ముడిపడి ఉంటుంది. నువ్వే ఈ రక్షణ సువార్తని వద్దనుకొని, ఈ దేవుడు నాకు నిజమైన దేవుడు నాకు వద్దనుకొని నువ్వే వద్దని తిరస్కరించినట్లయితే ఈ విషయమై ఎవరునూ మిమ్మల్ని బలవంత పెట్టరు. అయినప్పటికీ ఎవరునూ నశించకూడదని, ఎవరు నాశనము వైపు వెళ్ళకూడదని, ఎవరునూ నిత్య నరకములో పడవేయకూడదని నా దేవుడు ఈరోజు వరకు కూడా నాలాంటి అనేకుల ద్వారా ఈ రక్షణ స్వార్థను మీ వద్దకు తెస్తున్నాడు. నా ప్రియ సోదరుడా, ఈ అవకాశం ఉన్నప్పుడే మరోసారి ఆలోచించమని నేను ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో చూస్తున్నటువంటి మీరు మీ జీవితాన్ని మార్చుకోవాలని ఆశపడినట్లయితే, అంధకారంలో ఉన్నది చాలు, ఇక మౌఢ్యత్వంలో ఉన్నది చాలు, ఇక ఈ యొక్క దేవుడు కాలేనటువంటి మనుషులు కానీ, జంతువులు కానీ, ప్రతిమలు కానీ వాడు వెంట పడడం చాలు, ఇక వాటిని విడిచి నిజమైన దేవుడిని నేను వెదకాలి అని మీరు ఆశించినట్లయితే ఇదే మంచి సమయం అని గుర్తించి యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించి మీ పాప జీవితాన్ని విడిచి ప్రార్థన చేసి ఆయన వైపు తిరగవలసిందిగా నేను ప్రేమతో మనవి చేస్తున్నాను. అట్టి కృప, అట్టి సహాయము దేవుడు మీకు దయచేయునుగాక. ఆమేన్.